ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కుమార్తె సౌజన్య కుమారుడు రియాన్స్ కార్తికేయ రెడ్డి కీలక విషయాలు వెల్లడించాడు. తనకి ఇప్పటికీ భయంగా ఉందని తెలిపాడు. తాను 3వ తరగతి నుంచే రైఫిల్ షూటింగ్ ఇష్టపడ్డానని చెప్పాడు. స్కూల్లో ట్రైనింగ్ తీసుకునే సమయంలో సాదిక్ కోచ్ గా ఉన్నాడని వెల్లడించాడు. అక్కడ తన తల్లికి సాదిక్ పరిచయం అయ్యాడని కూడా పేర్కొన్నాడు. తన తల్లి కొట్టి చింత్ర హింసలు పెట్టాడని ఆరోపించాడు. తన తండ్రిని సాదిక్ చంపేశాడని కూడా ఆరోపించినట్టుగా తెలుస్తోంది. విషయాన్ని ఎవరికైనా చెబితే టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించాడని రియాన్స్ కార్తికేయ రెడ్డి వెల్లడించాడు. తనకు బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందన్నాడు. ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాకినాడ జిల్లా కలెక్టర్ను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కలిశారు. నాకు 3rd క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యారు. అప్పటి నుంచి మమ్మీని చాలా కొట్టడం అది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాదో, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవారు. మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేదో అసలు వదలతోనే చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీని లోన్ చేసేసారు. అది చాలా కేసుని ఏ చిన్న చిన్న ఆటలకో వీటికో డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అది యాడ్ చేయకుండా ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాకినాడ జిల్లా కలెక్టర్ను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కలిశారు. నూకరాజు మనవుడు రియాన్స్ కార్తికేయ రెడ్డితో కలిసి కలెక్టర్ వద్దకు వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలో ఏఈ నూకరాజు హత్య ఘటన జరిగిన అనంతరం కూడా ఏవైతే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో తనకి ఇప్పటికే 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. రిమాండ్ విధించిన అనంతరం కూడా వీరికి 7 రోజులు కూడా తనకి కస్టడీకి కావాలని చెప్పి పోలీసులు కూడా కోరిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే సౌజన్య కుమారుడు కార్తికేయ రెడ్డి అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా వారిద్దరూ కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా వారు కలిశారు. అయితే దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా అయ్యాలి, అలాగే ఎవరైతే బాబు కార్తికేయ రెడ్డికి కూడా మనకి న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కి కోరిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే సౌజన్య కుమారుడు కార్తికేయ రెడ్డి కలెక్టర్ కూడా కోరిన పరిస్థితి, తనను కూడా వేధించేవారని చెప్పి, అలాగే తన తల్లిని సౌజన్యాన్ని కూడా కొట్టేవారు, అలాగే తనను చాలా ఇబ్బంది పెట్టేవాడని చెప్పి ఒక పక్క కార్తికేయ రెడ్డి కలెక్టర్ చెప్పిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే 10 ఏళ్ల తనను అనాథగా చేసింది కూడా తనే అని చెప్పని, అలాగే ఎవరైతే తన తండ్రి జగదీష్ రెడ్డి చనిపోయే ముందు కూడా రోజు సాదిక్ ప్రోటీన్ లో కూడా పాయిజన్ కలిపేవాడని చెప్పి కూడా తను చెప్పే పరిస్థితి చెప్పొచ్చు. అయితే నూకరాజు ఫ్యామిలీ బ్యాంక్ ఖాతాలు ఆస్తులు కూడా సాదిక్కే లాక్కున్నాడని, అలాగే సౌజన్యను కిరాతకంగా హింసించేవాడు, తనను కావాలని చెప్పి కొట్టేవాడని చెప్పి ఒక పక్క ఎవరైతే సౌజన్య కుమారుడు కార్తికేయ రెడ్డి చెప్పి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా హరేంద్ర ప్రసాద్ కలిసి ఎవరైతే నూకరాజు సంబంధించి వాళ్ళ మనవడికి వీళ్ళ యొక్క ఆస్తులు కూడా తనపై వచ్చేలాగే, అలాగే తనకు న్యాయం జరిగేలా ఉండాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ను కూడా కోరిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ పిల్లవాడు ఎవరైతున్నారో కార్తికేయ రెడ్డిని టెర్రరిస్టులు కూడా అమ్మేస్తాడని చెప్పి సాదిక్ కూడా బెదిరిస్తున్నట్టు కూడా బాబు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోపక్క హిందూ ధర్మాన్ని కూడా వదిలి ఇస్లాంలోకి మారాలంటూ కూడా
సౌజన్యపై ఒత్తిడి తెచ్చాడంటూ కూడా చెప్పిన పరిస్థితి. బాలుడికి ఏవైతే ఇంట్లో దేవుడి ఫోటోలు కూడా తొలగించి ఖురాన్ చదవాలని చెప్పి బెదిరించేవాడని చెప్పి ఒక పక్క ఎవరైతే సౌజన్య కుమారుడు కూడా చెప్పిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే సౌజన్య రాసిన లేఖలో కూడా తనకు న్యాయం చేయాలని, అలాగే తనకు ఎంత దారుణానికి ఒరిగట్టినా ఎవరైతే సాదిక్ రెడ్డి ఉన్నాడో సాదిక్ రెడ్డిపై ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఒక పక్క లేఖలో కూడా పేర్కొన్న పరిస్థితి. అయితే ఎంత కిరాతకంగా ఉండే సాదిక్ ఖాన్ పై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అయితే ఖచ్చితంగా తనపై కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇప్పటికే ఒక పక్క జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ కూడా కోరిన పరిచయం చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఒక పక్క తంగెల ఉదయ శ్రీనివాస్ తో పాటు వారి కుమారుడు కూడా వచ్చి తను చేసిన వ్యాఖ్యలకు కూడా ఏవైతే తనను ఇబ్బంది పెట్టేవాడు, తనను కొట్టేవారు, అలాగే తన తల్లిని కూడా కొట్టేవాడు, తనని హిందూ మతం కాకుండా ఇస్లాం మతంలో కూడా మారాలని చెప్పి అప్పుడు తనని ఇబ్బంది పెట్టేవాడంటూ కూడా సాదిక్ ఖాన్ అంటూ కూడా ఎవరైతే సౌజన్య కుమారుడు కార్తికేయ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా కలిసిన నేపథ్యంలో కూడా ఒక పక్క ఎవరైతే ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ దీంతో పాటు కూడా ఈ జగదీష్ రెడ్డి చనిపోయే ముందు రోజు సాదిక్ తన తండ్రికి ఎవరికైతే జగదీష్ రెడ్డికి పాయిజన్ ఇచ్చేవాడని చెప్పి వారి కొడుకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి బాలుడికి చదువు నిమిత్తం కూడా ఏదైతే ప్రభుత్వం కూడా సహాయం చేయాలని చెప్పి ఒక పక్క కోరిన పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ నూకరాజు రాసిన ఏదైతే వీలామకు సంబంధించి తనకు మార్చి ఆస్తులు కూడా పిల్లవాడికి ఇవ్వాలని చెప్పి మరోపక్క సాదిక్ వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ధైర్యంగా కూడా ముందుకు రావాలని చెప్పి ఎవరైతే ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ధైర్యంగా మీరు ఫిర్యాదు చేయండి, మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము, దీనిపై కూడా ప్రధాని అలాగే సీఎం కేంద్ర హోంశాఖ కూడా లేఖలు రాస్తామని చెప్పి వారు తెలిపిన పరిస్థితి చెప్పొచ్చు. సాదిక్ కేసును సిబిఐ కూడా అప్పగించి సమగ్ర విచారణ కూడా జరిపించాలని చెప్పి ఒక పక్క ఎంపీ కూడా తెలిపిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఏపీలో సాదిక్ లాంటి వారు ఎంతో మంది ఉన్నారు, సాదిక్ ఖచ్చితంగా ఉరిశిక్ష కూడా విధించాలని చెప్పి తన వ్యక్తిగతంగా కోరుతున్నట్టు కూడా ఎవరైతే ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ కూడా చెప్పిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే బాలుడికి ప్రమాదం ఉందని తక్షణమే రక్షణ కల్పించాలని ఒక పక్క ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి కోరిన పరిస్థితి. సాదిక్ బెయిల్ ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారికి కూడా సూచన ఇస్తున్నాము, ఇది సామాన్య కేసు కాదు, దీనిపై ఎవరు కూడా వద్దించవద్దు, భారత స్టేషన్ వారిని కూడా ఎవరైతే ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ కూడా కోరిన పరిస్థితి. అయితే ప్రభుత్వం తరపు నుంచి మంచి న్యాయవాదిని ఏర్పాటు చేస్తాం, అలాగే సిబిఐ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేలాగా చేస్తామని చెప్పి ఒక పక్క ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ చెప్పే పరిస్థితి. కార్తికేయ రెడ్డి కోసం కూడా ఎంత దూరమైనా వెళ్తాము, అలాగే తనకు న్యాయం జరిగేలా కూడా చూస్తామని చెప్పి ఒక పక్క ఎవరైతే ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ చెప్పే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక పక్క జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ని ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ తో పాటు సౌజన్య కుమారుడు కార్తికేయ రెడ్డి కూడా వచ్చి వారికైతే తనకి జరుగుతున్న ఇబ్బంది, అలాగే తన ఆస్తులపై కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి, తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క చదివించేలా కూడా చేయాలని చెప్పి ఒక పక్క చెప్పిన పరిస్థితి. దీనిపై కూడా ఖచ్చితంగా తనకి ఎవరికైతే సౌజన్య కుమారుడు కార్తికేయ రెడ్డికి న్యాయం జరిగేలా కూడా చూస్తామని చెప్పి ఒక పక్క హరేంద్ర ప్రసాద్ కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి అని చెప్పి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజేష్.